ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చుకొని సెల్ఫ్ డిటర్మినేషన్, బిలీఫ్, హార్డ్ వర్క్ చేస్తే ఏ కళ అయినా నిజం చేసుకోవచ్చని నిరూపించిన ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ. భారతదేశపు తొలి ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారి. లక్షలాది మంది యూత్కి, ఉమెన్కి, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి ఇన్స్పిరేషన్గా నిలిచి ఎంతోమందికి హోప్ ఇచ్చినటువంటి శ్రీమతి బెనో జెఫీన్ ఆలగిరి మేడం ప్రస్తుతానికి మనతో ఉన్నారు. వారితో మాట్లాడతాము. అసలు ఇండియన్ ఫారెన్ సర్వీస్ అనే ఈ ఎలాబరేట్ అండ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ వర్క్ ఉండేటువంటి ఈ సర్వీస్కి ఎలా వచ్చారు, వారిని అడిగి వారి జర్నీ గురించి తెలుసుకుందాం. హలో మ్యామ్. Hello Siri. It's an honor to have you with us. We would like to know more about your journey. You are an inspiration. భారతదేశంలోనే తొలి మహిళ ఇండియన్ ఫారెన్ సర్వీస్కి ఎన్నికైనటువంటి మహిళ. మీ హార్డ్ వర్క్ గురించి అలాగే మీ జర్నీ గురించి we would like to know more. Thank you Siri and wishes to all the viewers who are watching me today. బేసిక్లీ నేను చిన్నప్పుడు యాక్చువల్లీ చెన్నైలో విల్లివాకంలో పుట్టాను. విల్లివాకంలో పుట్టి మా ఫాదర్ ఒక రైల్వే ఎంప్లాయీ అనమాట, మా మదర్ హోమ్ మేకర్. సో మా అత్త, ఆంటీ, అంకుల్ అందరికీ నన్ను పెంచిన దాంట్లో చాలా స్టేక్స్ ఉన్నాయి. అందరు పెంచారు నన్ను. సో మై ఫాదర్ ఎస్పెషలీ స్కూల్కి, నా స్కూల్ నేను లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ హైయర్ సెకండరీ స్కూల్ ఫర్ ద బ్లైండ్లో చదివాను అనమాట. ఇంట్లో నుంచి స్కూల్ ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్. మా ఫాదర్ రోజు పొద్దున నన్ను డ్రాప్ చేసి ఈవినింగ్ మళ్ళీ పికప్ చేసుకుంటారు. అలానే కాలేజ్ నేను స్టెల్లా మారిస్ కాలేజ్లో చదివాను, BA ఇంగ్లీష్ లిటరేచర్, అండ్ లోయలా కాలేజ్లో చదివాను. అన్నీ దూరమే. సో మా ఫాదర్ వస్తారు, నన్ను డ్రాప్ చేస్తారు. తర్వాత సివిల్ సర్వీసెస్ చదివేటప్పుడు కూడా మా ఫాదర్ నన్ను డ్రాప్ చేస్తారు. చాలా బుక్స్ కానీ ఏది బుక్స్, ఒక ప్రింటింగ్ ప్రెస్ ఒకవేళ ఒక ఫర్ ఎగ్జాంపుల్ విల్లివాకం నుంచి ఒక 100 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ ఉంటే కూడా బైక్లో వెళ్ళి తెస్తారనమాట బుక్స్ని. సో అలా మా ఫాదర్ కాంట్రిబ్యూషన్. సో మా మదర్ రోజు ఒక 6 to 7 hours రోజు బుక్స్ చదువుతారు, రోజు అన్నీ చెప్పిస్తారు. అలా చిన్నప్పటి నుంచి చదివి సివిల్ సర్వీసెస్ అప్పుడు కూడా చాలా అలానే. సో మా అత్త, ఆంటీ, అంకుల్ అందరూ, నా కజిన్స్ అందరూ, ఇట్స్ అ జాయింట్ ఎఫర్ట్. సో ఇట్స్ అ కలెక్టివ్ ఎఫర్ట్. బెనో జెఫీన్ అళగిరి ఈజ్ అ కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ ఎవ్రీ వన్. అండ్ నేను చిన్నప్పుడు చదివినప్పుడు లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ హైయర్ సెకండరీ స్కూల్ ఫర్ ద బ్లైండ్లో చాలా స్పీచ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తానన్నమాట. సో స్పీచ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా సోషల్ టాపిక్స్ జనరలీ మాట్లాడతాను. కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎరాడికేటింగ్ క్యాన్సర్, ఇట్లాంటి విషయాల గురించి మాట్లాడతాను. అండ్ ఇప్పుడు నేను కరెంట్లీ ఎంబసీ ఆఫ్ ఇండియా జకార్తాలో ఫస్ట్ సెక్రటరీ కామర్స్గా సర్వ్ చేస్తున్నాను. ఓకే. అంటే మీ జర్నీ కనుక చూసుకుంటే చాలా ఎలాబరేట్. చిన్నప్పటి నుంచి కూడా చదువుకోవాలి, సేవ చేయాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన, దాంతోపాటు ఫ్యామిలీ మీకు సపోర్ట్, మీరు చేసే అటువంటి ఈ కాంట్రిబ్యూషన్ అండ్ సొసైటీకి, అండ్ దాని తర్వాత మీకు ఉండే అటువంటి థాట్స్. గూగుల్ డూడిల్ అనమాట, అది ఇంటర్నేషనల్ విమెన్స్ డేకి వచ్చింది. On the occasion of International Women's Day, Google wanted to publish a doodle. So the doodle says, we are too precious to let our disappointments enter our minds. So I feel we are much more than the disappointments that we encounter, and no disappointment should have the easy access into our mind. ఎందుకంటే మన మైండ్కి మనమే కదా మాస్టర్గా ఉండాలి. సో ఏ ఫీలింగ్ వెళ్ళాలి, ఎప్పుడు మనం పాజిటివ్గా ఉండాలి, ఎప్పుడు మనం మోటివేటెడ్గా ఉండాలి, ఎప్పుడు మనల్ని మనం స్ట్రాంగ్గా పెట్టుకోవాలి అనే ఆ ఫీలింగ్స్, ఆ థాట్స్ మనకి ఎప్పుడు ఉంటూనే ఉండాలి. సో ఐ థింక్ దట్స్ వాట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ మై లైఫ్. అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది అంత చిన్న విషయం కాదు. యూ హ్యావ్ టు రీడ్ ఎక్స్టెన్సివ్లీ. ఈ టైంలో, మీ ప్రిపరేషన్ టైంలో ఎలాంటి హిండ్రెన్సెస్ వచ్చేవి మీకు? వాట్ వాజ్ ద టఫెస్ట్ పార్ట్ డ్యూరింగ్ యువర్ ప్రిపరేషన్ మ్యామ్? యాక్చువల్లీ నేను సివిల్ సర్వీసెస్ చదవడానికి నేను యూజీ చదివేటప్పుడు సెకండ్ ఇయర్లో నుంచి మొదలు పెట్టానమాట.
సో 2 years చదివి తర్వాత పీజీలో మళ్ళీ 2 years పీజీ చేశాను. కానీ యూజీలో సెకండ్ ఇయర్లో నేను స్టార్ట్ చేసిన టైంలో నుంచి ఇప్పుడు దాకా నేను రీడింగ్ ఎక్స్టెన్సివ్గానే చేస్తూనే ఉన్నాను. So reading, yes, of course it was extensive, and it is extensive, it is elaborate, and not just for somebody who is preparing for civil services, but I feel reading is something which is inevitable and essential for everyone. వాళ్ళకి ఏమేమి తెలుస్తుందో, ఎలాంటి బుక్స్ నచ్చుతుందో ఆర్ ఎలాంటి విషయాలు నచ్చుతుందో ఆ విషయాల్ని రీడ్ చేసి మనం తెలుసుకునేది చాలా ఇంపార్టెంట్. సెకండ్, యూనో చదవ తెలీదు అని అనుకున్న వాళ్ళు కూడా ఓకే మనం కొంచెం క్లాస్ చదువుకున్నాం, కొంచెంమంది 10th దాకా చదివి ఉంటారు, 8th దాకా చదివి ఉంటారు, కొంచెంమంది స్కూల్లో నుంచి డ్రాప్ అవుట్ అయి ఉంటారు. సో ఎడ్యుకేషన్ ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, ఎప్పుడైనా రాయటం చదవటం నేర్చుకోవచ్చు. సో చదివి మనం రాసి చదువుకునేది చాలా ఎసెన్షియల్. హ్యావింగ్ సెడ్ దాట్, ఎస్ అఫ్ కోర్స్ ఇప్పుడు నాకు బుక్స్ బ్రెయిన్లో లేదనమాట. బ్రెయిన్లో ఉంటే నేను చదవటం కుదురుతుంది, కానీ బ్రెయిన్లో లేవు బుక్స్. సో లేని టైంలో స్కాన్ చేసి చదవచ్చు ఒక ఆప్షన్. సెకండ్ ఆప్షన్, స్కాన్ చేసి మాత్రమే చదవటం సమ్టైమ్స్ డిఫికల్ట్గా ఉంటుంది, కానీ ఎందుకంటే పేజ్ బై పేజ్ స్కాన్ చేయాలి, చాలా హీప్స్ అండ్ హీప్స్ ఆఫ్ బుక్స్ చదవాలన్నమాట. సో అందుకే ఏం జరిగిందంటే మా మమ్మీ రీడ్ చేస్తారు. మా మమ్మీ రీడ్ చేసిన టైం పోగా మా ఫ్రెండ్స్ అనుపమ, జయసెల్వి అని, శ్యామ్ అని ఉన్నారు, వాళ్ళు రీడ్ చేసేవారు. అనుపమ చాలా ఎక్కువ, అదేలాగా శ్యామ్ కూడా చాలా ఎక్కువ రీడ్ చేస్తారు. అండ్ జయసెల్వి ఈజ్ ఆల్వేస్ హ్యాస్ బిన్ విత్ మీ త్రూ దిస్ జర్నీ. సో అందరూ రీడ్ చేస్తారు. రీడ్ చేసేటప్పుడు నేను అలా 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 దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటా. సో వన్ ఛాలెంజ్ వాస్ దేర్ వర్ నో బుక్స్ ఇన్ బ్రెయిల్, సో ఫర్ మీ టు రీడ్ ఫర్ మై ఓన్. సో మా ఫాదర్ ఏం చేశారంటే పాలిటిక్స్ బుక్ లక్ష్మీకాంత్ అని ఉంటుందన్నమాట, సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్కి తెలుసు, ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్. ఆ బుక్ మాత్రం నేనే నా స్వంతంగా చదవాలి అనుకున్నా. సో ఆ బుక్ని బ్రెయిల్లో కన్వర్ట్ చేశాము. అండ్ బిగ్గెస్ట్ థ్యాంక్స్ టు మై హస్బెండ్, ఎందుకంటే మా హస్బెండ్ని నాకు 2008లో నుంచి తెలుసు, 15 yearsగా తెలుసు. 15 కాదు, ఇప్పుడు ఆల్మోస్ట్ యూనో 17-18 years అయిపోయింది. సో బేసిక్లీ మా హస్బెండ్ హిందూలో పనిచేస్తున్నారనమాట. హిజ్ నేమ్ ఇస్ మిస్టర్ అళగిరి సదాశివం. అండ్ తను ఎలా అంటే రోజు ఒక సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్కి తెలుసు, ఒక 6 hours 7 hours పేపర్ అందరు చదువుతారు, చదివి దాంట్లో నుంచి నోట్స్ తీసుకుంటారనమాట. నేను మాత్రం అంత నాకు చదవాల్సిన నెసెసిటీ లేదు, బికాజ్ తనే మొత్తం చదివి నాకు 20 minutesలో మొత్తం సమ్మరీ ఇస్తారు. సో నాకు అది ఆ టైంని నేను మిగతా విషయాలకి యూజ్ చేసుకుంటానన్నమాట. సో రోజు నేను టైర్డ్గా ఉన్నా కూడా తను అలా నాకు చదువుతారు. అప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు దాకా కూడా మేము ఏ విషయాలన్నా యూనో రైట్ ఫ్రమ్ ద కపుల్ విషయాలు, కపుల్ మ్యాటర్స్, అన్ని విషయాలు మేము మాట్లాడతాం. పాలిటిక్స్, ఎకనామిక్స్, కల్చర్, రిలీజన్, ఏ సోషల్ ఇష్యూస్ కానీ. సో ఇట్స్ లైక్ ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ డౌట్స్, నాకు ఏదన్నా ఒక విషయాలు తెలీదు, కొంచెం కన్ఫ్యూజన్ ఉందంటే ఇమీడియట్లీ ఐ కాల్ హిమ్, because he stays in Chennai. So yeah, lovely ma'am, lovely to know about your family and friends and husband who supports you, having them in your life అనేది ఒక మంచి పెద్ద బ్లెస్సింగ్ అని చెప్పవచ్చు మీకు. మీరు ఇందాక ఒక విషయం చెప్పారు, ఫ్రెండ్స్ చదివేవాళ్ళు, అమ్మ చదివేవాళ్ళు, మీకు నాన్న బుక్స్ స్కాన్ చేసేవాళ్ళు అని. అంటే మాకు తెలియని వాళ్ళకి వీ వుడ్ లైక్ టు నో మోర్, ఎగ్జామ్స్ రాసే విషయంలో అంటే మీరు ఎలా రాసేవాళ్ళు, ఆర్ చదువుకోవడం అంటే కొన్ని బ్రెయిలీ బుక్స్ ఉంటాయి, బ్రెయిలీ పద్ధతిలో కొన్ని స్కాన్ చేయగలుగుతారు. ఎగ్జామ్ రాసే టైంలో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ పక్కన ఉండొచ్చా, లేదా ఫ్యామిలీ ఉండొచ్చా, అది ఒకసారి మాకు కొంచెం వివరిస్తారా? ఏదైనా టెక్నాలజీ ఉందా లేదా? లేదు, యాక్చువల్లీ జాస్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది, జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్. ఆ సాఫ్ట్వేర్ యూస్ చేసి నేను ఇప్పుడు కంప్యూటర్లో పనిచేస్తున్నాను. సో నా ఫోన్లో యాపిల్లోనే ఇన్బిల్ట్ ఉందన్నమాట వాయిస్ ఓవర్.
ఆ సాఫ్ట్వేర్ యూస్ చేసి నేను ఫోన్స్ యూస్ చేస్తాను. ఇప్పుడు ఎగ్జామ్ అప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవ్వరు అలౌడ్ లేదు. స్క్రైబ్ కూడా వాళ్ళు ఇచ్చారు ఆ టైంలో. సో ఇచ్చినప్పుడు వాళ్ళు మనం చెప్పను వాళ్ళు దాన్ని ఇంటర్నలైజ్ చేసుకొని వాళ్ళు రాస్తారు వెంటనే. అంటే వాళ్ళు బాగా రాస్తే మనం బాగా ప్రూవ్ చేసుకోగలం. సపోజ్ ఒకవేళ వాళ్ళు కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటే మనకి కొంచెం డిఫికల్ట్ అయ్యేది. సో నా ఫస్ట్ అటెంప్ట్లో నాకు స్క్రైబ్ అంతగా సరిగా కుదరలేదు. నేను ప్రిలిమ్స్ క్లియర్ అయ్యానమాట, కానీ మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. ఎందుకంటే మెయిన్స్లో ఒక 20 మార్క్ క్వశ్చన్ నేను రాయలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు మర్చిపోయారు. సో అలాంటి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ సెకండ్ అటెంప్ట్లో మొత్తం సరిపోయింది. ఓకే, సో జస్ట్ సెకండ్ అటెంప్ట్లోనే మీరు యూపీఎస్సి పాస్ అయ్యారు. దట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ మ్యామ్. అండ్ ఇందాక మీ హస్బెండ్ గురించి కూడా మెన్షన్ చేశారు. 2008 నుంచి మీకు పరిచయం అని చెప్తున్నారు. అండ్ వీ వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ హౌ డిడ్ యూ ఫైండ్ ఈచ్ అదర్ అండ్ వెన్ డిడ్ యూ బోత్ కమ్ టు అ పాయింట్ దట్ ఓకే వీఆర్ ఫర్ ఈచ్ అదర్, మ్యారేజ్ చేసుకోవాలి అని. అండ్ హౌ వాస్ పేరెంట్స్ సపోర్ట్ మీకు ఆ టైంలో? నో, మ్యారేజ్ దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ లేదు. సో మ్యారేజ్ జరిగింది. అండ్ యాజ్ అ కపుల్ ఐ థింక్ వీఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. అండ్ తన పర్స్పెక్టివ్స్ చాలా యూనిక్గా ఉంటుంది. వెన్ ఎవర్ వీ డిస్కస్ సంథింగ్, తను పర్స్పెక్టివ్స్ ఒక ఆల్టర్నేట్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్ని మనకు ఆఫర్ చేస్తుంది. సో అందుకే నేను వీటిని ఎగ్జామ్లో రాస్తాను, నాకు మంచి మార్క్స్ కూడా వస్తాయి. సో అండ్ ఇప్పుడు కూడా మాకు అలాంటి బోర్డమ్ అస్సలు ఉండదు. ఎందుకంటే ఏదన్నా ఒక టాపిక్ మా ఇద్దరి మధ్యలో లైవ్గానే మేము మాట్లాడుకుంటానే ఉంటాం. అండ్ యాడెడ్ టు దిస్ ఇస్ అవర్ కిడ్స్, క్రిస్టన్ ఆన్సెల్, బట్ 6 years and 8 years. ఇద్దరు భలే క్వశ్చన్స్ అడుగుతారు, చాలా చాలా భలే యూనిక్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ క్వశ్చన్స్ వల్ల నేను మళ్ళీ చదువుతాను. సో అది ఒక పెద్ద ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్. లవ్లీ మ్యామ్. అంటే మీకు సార్ ఫస్ట్ నుంచి మీ మ్యారేజ్కి ముందు నుంచి వెన్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ యూపీఎస్సీ నుంచి కూడా మీకు పరిచయం. అండ్ సార్ ఎప్పుడు కూడా త్రూ అవుట్ యువర్ జర్నీ ప్రిపరేషన్లో ఎప్పుడు కూడా సపోర్ట్ చేసేవారు. లవ్లీ టు నో దట్ మ్యామ్. అండ్ అబౌట్ యువర్ డిప్లొమాటిక్ జర్నీ, మీరు ప్యారిస్లో వర్క్ చేశారు అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో వర్క్ చేశారు, అలాగే కోలాలంపూర్లో వర్క్ చేశారు అండ్ జకర్తాలో ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. ఇంత ట్రావెల్ కూడా చాలా ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఫ్యామిలీని, మీ వర్క్ని అండ్ మీ జర్నీని ఎలా మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు, ఎలా నావిగేట్ చేస్తున్నారు? ఫస్ట్ నా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఇప్పుడు నేను కెరియర్ స్టార్ట్ చేసిన వెంటనే మన అందరికీ మసూరిలో ట్రైనింగ్ ఉంటుంది కదా, ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను ప్యారిస్కి వెళ్ళాను, ఫ్రెంచ్ నేర్చుకున్నాను. ఫ్రెంచ్ నేర్చుకున్న తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను అక్కడ సెకండ్ సెక్రటరీ పొలిటికల్గా ఉన్నాను కొంచెం రోజులు. ఇంటర్ప్రెటర్స్ కోర్స్ చదువుకుంటా ఉన్నాను. అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఢిల్లీ వచ్చాను, పాలసీ ప్లానింగ్ అండ్ రీసెర్చ్ డివిజన్లో వర్క్ చేశాను. అక్కడి నుంచి మళ్ళీ కోలాలంపూర్లో ఫస్ట్ సెక్రటరీ ఇన్ఫర్మేషన్ పొలిటికల్ అండ్ పాలసీ ప్లానింగ్. ఇప్పుడు నేను ఫస్ట్ సెక్రటరీ కామర్స్. సో ట్రావెల్ ఎస్ ఆఫ్ కోర్స్ ఎక్కువ ఉంటుంది, కానీ సపోర్ట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ నెంబర్ 2 ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ టు ట్రావెల్. సో ట్రావెల్ చేస్తారు, ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఎక్కువ అనమాట ఫ్యామిలీలో. సో ఎవ్రీబడి అడ్జస్ట్, బికాస్ ట్రావెల్ మీన్స్ ఇన్కన్వీనియన్స్. ఎవ్రీ 3 years మనం మూవ్ అవ్వాలి, చెయ్యాలి, న్యూ ప్లేస్ నేర్చుకోవాలి. సో ఇట్ ఆల్సో మీన్స్ అడాప్టబిలిటీ. సో the whole credit goes to family and of course the passion for the nation. We need to serve in whatever areas we are posted. It's very important that we serve. So that is the important force which is all driving us to move on. లవ్లీ. అండ్ మీ ఐడియాలజీ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే మీరు చెప్పే అటువంటి కోట్స్ కూడా అంటే ఐ మై నాట్ హ్యావ్ విజన్ బట్ ఐ హ్యావ్ విజన్ టు సర్వ్ అని, లేదా వీఆర్ టూ ప్రెషియస్ టు డిసప్పాయింట్మెంట్ ఎంటర్ అవర్ మైండ్స్ అని, లేదా మీరు చేసే అటువంటి ఇనిషియేటివ్స్
ఎంఈఏని కూడా యాన్యువల్ రిపోర్ట్ని కూడా మీరు ఆడియో ఫార్మాట్కి తీసుకురావాలనే ఒక ఆలోచన, అది అందరికీ ఇన్స్పిరేషన్. వీ వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ ఇట్. యాక్చువల్లీ నేను 10th చదివేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడుని రిక్వెస్ట్ చేసి నేను ఒక జీవో పాస్ చేయించాను. 10th-కి 12th-లో ఫస్ట్ 3 ర్యాంక్స్ తీసుకున్న విజువలీ ఛాలెంజ్డ్కి గవర్నమెంట్ ఆనర్ చేయాలి అని. సో అది ఒక ఫినాన్షియల్ అసిస్టెన్స్ గవర్నమెంట్ ఇస్తున్నారు. సో అప్పటి నుంచి నాకు ఏంటంటే ఓకే, నాకేం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏమీ లేదు ఆ టైంలో. ఐ వాజ్ జస్ట్ అట్ ఆర్డినరీ 10th standard girl studying. So that time I approached the former Chief Minister of Tamil Nadu and made it happen. So after that, I got confidence and I was chosen as world's first visually challenged to participate in the Global Young Leaders Conference in the United States. So for which government of Tamil Nadu sponsored. సో అది వెళ్ళిన తర్వాత ఓకే వీఆర్ కేపబుల్ ఆఫ్ సంథింగ్ అని కొంచెం రియలైజ్ అయింది. ఈ లీడర్షిప్ కానీ ఈ క్వాలిటీస్ కానీ ఇట్లాంటి విషయాలు నాకు కొంచెం చిన్నప్పటి నుంచి ఇష్టం. స్పీచ్ కాంపిటీషన్స్ కానీ, ఫ్యామిలీలో దొరికిన కాన్ఫిడెన్స్ కానీ, మా ఫాదర్ ఇచ్చిన ధైర్యం కానీ, సో అన్నీ ఇట్స్ అన్ అమాల్గమేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో అదే ఇట్ హ్యాస్ మేనిఫెస్టెడ్ ఇన్ టు వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. అమేజింగ్ మ్యామ్. అండ్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి కూడా ఫస్ట్ లేడీస్ అవార్డ్ అందుకున్నారు, అదేలా అనిపిస్తుంది? అండ్ వీ వుడ్ ఆల్సో లైక్ టు నో ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీ, ఏఐఏ కావచ్చు లేదా ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడం వల్ల మనకి ప్రస్తుతానికి ఎలా అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి ఎలాంటి యూజెస్ ఉన్నాయి? ఈజ్ ఇట్ అ గేమ్ చేంజర్? Definitely, to address the first part of your question, yes, I'm very, very honored and grateful to this nation, to our country for, having honored me with such a prestigious award, the First Ladies Award in 2018 by the Honorable President of India. So, secondly, to address the latter part of your question, if you see Siri, technology is certainly a game changer in the lives of differently abled people. Because whatever technology it can be, it could be AI, it could be computer based applications, it could be any new technology which is upcoming, which is being innovated, which is being manufactured or worked upon. Anything for that matter is very, very important. టెక్నాలజీ అన్నప్పుడు చాలా మనకి అది యూస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే చెప్పాను ముందలు కూడా, కంప్యూటర్లో జాస్ అని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాను, జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్. అలాగనే ఫోన్లో వాయిస్ ఓవర్ సాఫ్ట్వేర్. సో టెక్నాలజీ మనకి ఒక పెద్ద గేమ్ చేంజర్. ఈరోజు నేను పని చేస్తున్నానంటే, ఇండిపెండెంట్గా పని చేస్తున్నానంటే దానికి టెక్నాలజీ ఒక పెద్ద హెల్ప్ అన్నమాట. సో సర్టన్లీ కొంచెం మందికి మ్యాగ్నిఫైయర్ గ్లాసెస్ ఉంటుంది, ఆ గ్లాసెస్ వేసుకుంటే వాళ్ళకి కొంచెం కళ్ళు అన్ని జూమ్డ్గా కనపడుతుంది, కొంచెం పెద్దగా కనపడతాయి లో విజన్ ఉండే పీపుల్కి. సో టెక్నాలజీ ఈజ్ సర్టన్లీ గేమ్ చేంజర్. సో ఇప్పుడు నేను ఈ బుక్స్ కూడా నేను చదివి ఉండొచ్చు, కానీ బ్రెయిల్ ఎందుకు నేను రిజార్ట్ అయ్యానా అంటే నాకు కాన్స్టిట్యూషన్ అంటే చాలా ఇష్టం అన్నమాట. We the people of India having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic. So what a wonderful way to start a country's constitution. So Dr. B.R. Ambedkar garu contribution gani, Gandhiji contribution, and so many leaders have given their life, soul and blood to this nation. సో మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎన్ని డిబేట్స్ జరిగి ఉంటాయి, ఎన్ని వరల్డ్ కాన్స్టిట్యూషన్స్ని తెలుసుకొని అర్థం చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని వాటిలో ఉండే బెస్ట్ ఆస్పెక్ట్స్ని మన కాన్స్టిట్యూషన్లో తెచ్చారు. మీరు చిల్డ్రన్ తీసుకున్నా, అడల్ట్స్ తీసుకున్నా, విమెన్ తీసుకున్నా, మార్జినలైజ్డ్ సెక్షన్స్ తీసుకున్నా, వీకర్ సెక్షన్స్ తీసుకున్నా, అందరికీ కాన్స్టిట్యూషన్లో ఒక ప్రొవిజన్ ఉంటుంది. So it's a living constitution. I am a big lover of constitution. That's the reason that we have converted the Indian polity book into Braille.
లవ్లీ మ్యామ్. అంటే మీ జర్నీ అనేది ఒక మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. మిమ్మల్ని చూసేవారికి, మిమ్మల్ని కలిసేవారికి. చాలామంది పేరెంట్స్ ఏంటంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లలు ఉన్నా లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే వాళ్ళు చాలా లో కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ మీరు చెప్పినట్టు డిసబిలిటీ అనేది ఒక సింపతిగా కాకుండా అది ఒక క్యాపబిలిటీ లాగా కూడా చూడాలి. దాని గురించి మీరు ఏమంటారు? పేరెంట్స్కి హూ హ్యాస్ కిడ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? Helen Keller says the only worst thing in this world is having sight but no vision. రైట్. సో ఎవరికైనా ఓకే జరిగింది ఇలా ఎవరు అనుకోవట్లేదు, మనం ఒకరు డిఫరెంట్లీ ఏబుల్డ్గా పుట్టాలని ఎవరు అనుకోవట్లేదు, ఎవరు అడగట్లేదు. కానీ అది జరిగినప్పుడు దాన్ని అక్సెప్ట్ చేసుకొని దాని గురించి మాత్రం మాట్లాడకుండా నెక్స్ట్ అఫ్ కోర్స్ ఒకవేళ మా పేరెంట్స్ ముందర అనుకోని ఉంటే ఈ అమ్మాయి ఏమి చేయదేమో అని అనుకోని ఉంటే ఈరోజు నేను ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ కాదు. ఒకవేళ హెలెన్ కెల్లర్కి తను చూడలేరు, తనకి హియరింగ్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ మనం ఒక కార్నర్లో కూర్చొని అలానే లైఫ్ని గడిపేద్దామంటే ఈరోజు హెలెన్ కెల్లర్ కూడా లేదు కదా. సో ఒక్కొక్క సక్సెస్ఫుల్ పర్సన్కి వెనక వాళ్ళు డిఫరెంట్లీ ఏబుల్డ్ కాదో ఎవరో ఏంటో అందరికీ వెనక సక్సెస్ఫుల్ పర్సన్స్కి వెనక ఒక హిస్టరీ ఆఫ్ హార్డ్ వర్క్ ఉందన్నమాట, ఒక హిస్టరీ ఆఫ్ డిటర్మినేషన్ ఉంది. అంటే దాన్ని మనం చాలా జ్ఞాపకం పెట్టుకోవాలి అండ్ దాన్ని మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అఫ్ కోర్స్ పేరెంట్స్కి డిఫికల్ట్గానే ఉంటుంది. నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు చాలామంది చిన్నప్పుడు మా పేరెంట్స్ని అడుగుతారు, ఆ అమ్మాయి కళ్ళు కనపడవా అని. మా పేరెంట్స్ చాలా కష్టపడి దాని చేతిలో యాక్షన్ చేసి చెప్తారనమాట, నేను వినకూడదు అని. సో అలాంటి సొసైటీ ఇప్పుడు చాలా ట్రాన్స్ఫార్మ్ అయింది. Differently abled people not just recipients of benefits, they are also contributors in the society, they are also stakeholders in the society. అలా మనం చూసామంటే మన అప్రోచ్ మారుతుంది. మనం చెప్పేది ఈజీ, అది హ్యాండిల్ చేయటం కష్టం. పేరెంట్స్ పెయిన్ నాకు అర్థమవుతుంది, కానీ పెయిన్ గురించి మాట్లాడితే ప్లెజర్ గురించి మాత్రమే మనం అనుకుంటే ప్రోగ్రెస్ ఉండదు. సో ప్రోగ్రెస్ కావాలి అంటే, ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే ఆ పెయిన్ని మనం అండర్గో చేయాలి. ఫస్ట్ అదొక ప్రాబ్లం అనే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ జర్నీ కొంచెం రోజులు కష్టంగా ఉన్నా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ ఈల్డ్ ద బెనిఫిట్. లవ్లీ మ్యామ్, గ్రేట్ టు హియర్ దిస్ ఫ్రమ్ యూ. అండ్ మీతో మాట్లాడిన ఒక 10 minutesలోనే ఐ ఫెల్ట్ సో ఇన్స్పైరింగ్ అనమాట. మీ మాటలు ఇట్ ఈస్ సో ఎఫెక్టివ్ దట్ ఏదో ఖాళీగా ఉండొచ్చులే అనే వాళ్ళకు కూడా ఏదో ఒకటి చెయ్యాలి సొసైటీకి అనే అంత ఎనర్జీ ఇస్తుందని చెప్పొచ్చు. అండ్ ఫైనల్లీ, ఈజ్ దేర్ ఎనీ అదర్ మెషిన్ or vision that you have for the society? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? I mean, you have done enough అని చెప్పొచ్చు, or you are doing a lot to the society అని చెప్పొచ్చు. ఇంకా ఏదైనా మిషన్ ఇది చేయాలనుకుంటున్నా అనేదైనా మిగిలిపోయిందా మీకు? లైఫ్ అనేది మన తెలుగు ఒక మూవీ ఉంది, మూవీ పేరు జ్ఞాపకం రావట్లేదు. సక్సెస్లో ఫుల్ స్టాప్సే లేవు, కామాస్ మాత్రమే. రైట్. సో నేను ఇంకా ఏం చేయలేదు, ఏం చేశానని నేను అనుకోలేదు. అలా మనం అనుకున్నామంటే మన ప్రోగ్రెస్ అప్పుడుతోటి స్టాప్ అయిపోయింది. మనం బెస్ట్, నేను మంచి చేసేసాను అని అనుకున్నామంటే మన ప్రోగ్రెస్ అప్పుడే స్టాప్ అయిపోద్ది. బట్ ఇంకా నేను ప్రోగ్రెస్ అవ్వడానికి చాలా ఉంది, ఇంకా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉంది, ఇంకా నేను ప్రాపర్గా ప్లాన్ చేసి ఇంకా మంచి విషయాలు సాధించడానికి నెసెసిటీ కూడా చాలా ఉంది. సో ఇలా అనుకున్నానంటే ఆఫ్ కోర్స్ ఆ పారామీటర్స్లో నేను ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సో ఐఎమ్ కాన్స్టెంట్లీ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్. సో ఐ థింక్ మోర్ థింగ్స్ ఆర్ awaiting, but as of now I'm equipping myself to strive towards more excellence.
వండర్ఫుల్ మ్యామ్. యూ ఆర్ అన్ అచీవర్ అని చెప్పొచ్చు, రిమార్కబుల్ అచీవర్ అని చెప్పొచ్చు. వాట్ ఎవర్ యూఆర్ టెలింగ్ టు ద యూత్, టు విమెన్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అండ్ పేరెంట్స్ అనేది ఇంపెకబుల్లీ క్లియర్ ఉంది అని చెప్పొచ్చు. యువర్ ఐడియాస్, యువర్ థాట్స్ అండ్ యువర్ కోడ్స్ ఆర్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ గివ్స్. అండ్ ఒక్క పాయింట్, ఈ రోజుల్లో అందరు ఫోన్లు ఎక్కువ ఇస్తున్నారు పిల్లలకి, యూత్ కానీ ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. తమిళ్లో ఫోన్ని తొలైపేసి అంటారనమాట. మనం ఫోన్లోనే మన లైఫ్ని మిస్ అవుట్ చేయకూడదు. ఫోన్ని ఒక టూల్గా, నాలెడ్జ్కి టూల్గా, మన ప్రోగ్రెస్కి ఒక ఇన్స్ట్రుమెంట్గా యూజ్ చేయాలి తప్ప 24 hours మన లైఫ్ని దాంట్లోనే మిస్ అవుట్ చేయకుండా దాన్ని ఇంకా ఎలా బెటర్మెంట్కి యూజ్ చేయాలి అనేది ప్లాన్ చేశారంటే యూత్కి కానీ ఎవరికైనా చాలా యూస్ఫుల్గాను ఉంటుంది. హెల్త్ వైజ్ అది బెనిఫిషియల్గాను ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ ఈరోజు తక్కువైపోయింది. అందరు ఫోన్లోనే ఆర్ టెక్నాలజీలోనే, ల్యాప్టాప్స్ కానీ ఏదైనా ఒక డివైసెస్లో మన టైం చాలా స్పెండ్ చేస్తున్నాం. సో ఎక్సర్సైజింగ్, ఫిజికల్ యాక్టివిటీ అవన్నీ కూడా మనం చేసామంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. Yeah, we would really love to appreciate your humbleness. నేను ఏమి సాధించలేదు అని అంటున్నారు, బట్ ఫర్ అస్ యు హ్యావ్ డన్ అ లాట్ టు ద సొసైటీ మ్యామ్. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ మీ స్పీచెస్ ద్వారా, మీ కోట్స్ ద్వారా, మీ సర్వీస్ ద్వారా, ఐఎఫ్ఎస్లో చేరి సర్వీస్ చేయాలి అనేటువంటి మీ మోటో ద్వారా ఎంతోమందికి ఇప్పటికే చాలా ఇన్స్పిరేషన్గా నిలిచారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్. Thank you so much. And I've just come to Chennai for a while. I'm going to Indonesia. The trade between India and Indonesia is about $28 billion. It's a massive trade. So it's really an honor to work in Indonesia for our country. So thank you so much for watching this show. Thank you. Thank you, ma'am.